ఏమండోయ్ ఏమండో ఇందుగారు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్య బాబోయ్ అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూశారు కానీ మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి పడ్డానంటే నా శాంతి కళ్ళంతే. అరే తలుపులు నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు అలా చూడద్దమ్మా, నీకు దండ పెడతాను. అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో చెట్టు పట్టుకుని రూపేస్తాడు తల్లి. అమ్మో దగ్గర చూడద్దమ్మా. పడిపోతున్నా పడిపోయాను అమ్మో. నా పీడ వదిలించుకోవడానికే కదండి. వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఏంటిది? నిజంతో చెప్పుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావని అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్, ఓ పేషెంట్, ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. సింహాద్రి, సింహాద్రి. బాబాయ్ అమ్మో 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 అలా చూడదండి. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. హే బాబాయ్, తడికేంటి ఇలా స్టడీ అయిపోయింది? నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళ? అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. ఓ నీ లేచిపోదామా? లేచిపోదామా? లేచిపోదామని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్? ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్? అప్పుడు తొందరపడింది, మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్. అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం. వాళ్ల కడుపు కోత చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్ళైంది నాన్న చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా, పెద్దయ్య దగ్గర మనం ఎంతంటే అంతే. మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదని మాట గాని ఆ ఇంటికి టోటలు మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను. చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేంటి? అరే ఒరే ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరసపెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి?
వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించామనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? నొక్కాలా? అమ్మో. మీటర్ నొక్కనా? అమ్మ నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పని చూడు. అయ్యర్, ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తాట. చేయని. అబ్బా వద్దండి, వృధాసేమా, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా. తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివే. చిన్నగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే కాళ్ళ కూడా, కౌలి కూడా, చెక్కలు కూడా, దోమలు కూడా, యూసఫ్ కూడా. ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? ఏంటి దీంతోనా? సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రి అంటే సింహాద్రి. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంతటోడైనా సరే ఎదిరించేస్తాడు. మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రి. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గంటేంట్రా? ఏంటే నన్ను బయటికి గంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. సారీగా లొన్ను కారిస్తేను. ఆంటోనీ, ఏదో కొనాలన్నావు కదరా? అది సిగ్గుపడతావేంటి? చెప్పు. అది నా సెకండ్ సెటప్ కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత? తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది?
అచ్చా నీ బ్రా సైజ్ అంతే. ఏయ్ నిన్నే నేను ఈ బ్రా సైజ్ అంతే. వినపడటం లేదా? చూడా సైజు బ్రా సైజు. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, నేనే అక్క నొప్పించాను. మనం వచ్చాక ఒప్పుకోకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్ బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా. అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క.